హలో, వెల్కమ్ టు డాట్ హెల్త్. ఈరోజు మనం ఫేస్ డల్నెస్ గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మనము డాక్టర్ నేతి స్కిన్ హెయిర్ అండ్ నెయిల్ క్లినిక్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతీస్ గారితో ఉన్నాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము, చిన్న వయసు నుంచి కూడా ఫెయిర్నెస్ ఉంటూ వయసు పెరిగే కొద్దీ మనకి స్కిన్ అనేది డల్ అవుతూ ఉంటుంది కదా. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? సో స్కిన్ డల్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, సరిగ్గా హైడ్రేట్ అవ్వకపోవడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. 2, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్. 3, స్లీప్ లేకపోవటం. ఇవన్నీ ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అయితే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సరైన క్రీమ్స్ వాడకపోవటం అండ్ సూటబుల్ స్కిన్ కేర్ తీసుకోవటం వల్ల కూడా స్కిన్లో గ్లో అయితే తగ్గి ప్యాచెస్ రావటము, లేదా డ్రైగా ఉంటాము, లేకపోతే కొంచెం లైవ్లీనెస్ తక్కువ అవటం జరుగుతుంది. సరే, ఇప్పుడు దీనికి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అంటారు ఇలా డల్నెస్? సో ఫస్ట్ మనం డల్నెస్ ఏ రీజన్ వల్ల ఐడెంటిఫై చేసి, దాని తర్వాత నెక్స్ట్ మనం చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటిల్లో లేజర్ స్టోనింగ్ అంటాం, లేజర్ టోనింగ్ చేయొచ్చు, ఆర్ కెమికల్ పీల్స్ చేయొచ్చు. ఇంకా ఈ మధ్య రీసెంట్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే స్కిన్ బూస్టర్స్ లాంటి ట్రీట్మెంట్ అయితే చేయగలం. ఓకే, అసలు ఈ స్కిన్ బూస్టర్స్ అంటే ఏంటి డాక్టర్? ఓకే, స్కిన్ బూస్టర్స్ అనేవి హైల్డ్రోనిక్ యాసిడ్ కంటైనింగ్ చిన్న చిన్న ఇంజెక్షన్స్ లాంటివి. సో ఇవి హైల్డ్రోనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి వీటిల్లో వాటర్ లాకింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ ఇంజెక్షన్స్ మనం చిన్న సూది ద్వారా స్కిన్లో ఇవ్వటం వల్ల స్కిన్ గ్లో అవ్వటము, యంగ్గా కనపడటము వస్తుంది. ఓకే, ఈ స్కిన్ బూస్టర్స్ అనేది ఇవ్వటం వల్ల ఎలాంటి ఉపయోగాలు మనం చూడొచ్చు అంటారు? స్కిన్ బూస్టర్స్ వల్ల ఫేస్లో గ్లో రావటం, యంగర్గా కనపడటం, కొంచెం లైవ్లీగా ఉండటం అనేది జరుగుతుంది. ఇది మనం ఇంజెక్షన్స్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే డిఫరెన్స్ అయితే మనకి క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా కూడా బయట చాలా రకాల సీరమ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. ఓకే, సో వాటిని మనం ఎక్స్టర్నల్గా అప్లికబుల్ చేస్తుంటాం. దానికి దీనికి మనం వేరియేషన్ మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసినవి అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు అండ్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా డిఫర్ అవుతుంది. సో కానీ ఇప్పుడు మనము హైల్డ్రోనిక్ యాసిడ్ కంటైనింగ్ బూస్టర్స్ అనేవి మాత్రం మనం డైరెక్ట్గా స్కిన్లో ఇంజెక్ట్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది ట్రెమెండస్ ఉంటుంది. ఏ వయసు వారి నుంచి ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అది ఏజ్ లిమిట్ అనేది లేదు, జనరల్లో ఎవరినైనా చేయొచ్చు. కానీ యూజువల్గా డల్నెస్ స్టార్ట్ అయిన తర్వాత చేసిన వాళ్ళలో మనం మాక్సిమం రిజల్ట్ అయితే చూడగలుగుతాం. స్కిన్ బూస్టర్స్ అండ్ డెర్మల్ ఫిల్లర్స్, ఇవి రెండు ఒకే విధమైన యూజ్ ఉంటుందంటారా? సో స్కిన్ బూస్టర్స్ అనేవి మన గ్లోకి, డెర్మల్ ఫిల్లర్స్ అనేవి మనకి టిష్యూ లాస్ వల్ల, మనకి గుంటలుగా ఉన్నాయి కన్న కింద, అండ్రై పిగ్మెంటేషన్ ఉంది, అండ్రై కింద టిష్యూ అనేది లాస్ అయింది, మనం అక్కడ ఫిల్లర్స్ ఇంజెక్ట్ చేస్తాం. లేకపోతే ఏమైనా టిష్యూ లాస్ అయింది, వాల్యూమ్ కోసం ఫిల్లర్స్ ఇంజెక్ట్ చేస్తాం. అండ్ స్కిన్ బూస్టర్స్ అనేది అది బేసిక్గా వాల్యూమ్ కోసం కాదు. స్కిన్ బూస్టర్స్ అనేది మనకి స్కిన్ రిఫ్రెష్ లుక్ రావడానికి, యంగర్ లుక్ రావడానికి, అట్ ద సేమ్ టైం గ్లాసీ లుక్ రావడానికి ఇంజెక్ట్ చేస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి ఈ స్కిన్ బూస్టర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది? సో స్కిన్ బూస్టర్స్ అనేవి మనం ఒక సెషన్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీగా మళ్ళీ 8 monthsలో మనం సెకండ్ సెషన్ చేయాల్సిన అవసరం. సెషన్స్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి? సో ఇది ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్. సెషన్ తర్వాత రిగరస్ ఎక్సర్సైజ్ కానీ, ఫేస్ మసాజ్ కానీ, హాట్ స్టీమ్ కానీ చేయకూడదు ఒక 1 week వరకు. అండ్ కొన్ని యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్స్ అవి ఇస్తాము, అవి వాడాల్సి వస్తుంది. ఈ స్కిన్ బూస్టర్స్ తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ అనేది ఫేస్లో కనపడుతుంది? సో రిజల్ట్ అనేది మాక్సిమం 14 to 21 days మధ్య వస్తుంది. మాక్సిమం ఎఫెక్ట్ అనేది అట్లా 6 to 8 months అనేది లాస్ట్ అవుతుంది. ముందుగా ఈ ఫెయిర్నెస్ అనేది తగ్గకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సో ఫెయిర్నెస్ ఫస్ట్ తగ్గకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ ఇస్ ద ప్రైమరీ థింగ్. అండ్ ఏవైతే ప్రోడక్ట్స్ వాడుతున్నారో ఆల్వేస్ కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. అలా కాకుండా ఓటీసీ ప్రోడక్ట్స్, ఓవర్ ద కౌంటర్ చాలామంది ఇప్పుడు చాలా సీరమ్స్ వాడుతున్నారు అండ్ చాలా అన్ఆథరైజ్డ్గా ఇన్స్పెక్టర్స్ నుంచి ప్రొక్యూర్ చేసి వాడుతున్నారు. ఎలాంటివంటే ఆ క్రీమ్ మీద పేరు కూడా ఉండదు, అలాంటి క్రీమ్స్ కూడా వాడుతున్నారు. సో వాటి కంటెంట్ కూడా తెలియకుండా ఎట్లా పడితే వాడటం వల్ల ఇనీషియల్గా మీకు బెటర్ అనిపించినా సరే బై లాంగ్ రన్లో డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో ఆల్వేస్ కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. మీ స్కిన్ తగ్గట్టుగా మీ స్కిన్ కేర్ రెజీమ్ అనేది ఉండాలి. అందరికీ ఒక రెజీమ్ అనేది ఉండదు. మీ స్కిన్ ఆయిలీయా, డ్రైయా, లేకపోతే మీ ఏజ్ బట్టి, లేకపోతే మీ రిక్వైర్మెంట్ బట్టి స్కిన్ కేర్ రెజీమ్ అనేది ఉంటుంది. డాక్టర్ గారు, ఈ స్కిన్ బూస్టర్స్ అనేవి అందరిలోనూ ఒకే విధమైన ప్రభావం చూపిస్తుందంటారు? యాక్చువల్గా స్కిన్ బూస్టర్ యాక్షన్ అనేది బేసిక్గా వాటర్ అబ్జార్ప్షన్ పైన ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం హైల్డ్రోనిక్ యాసిడే ఉంది, 1 gram ఆఫ్ హైల్డ్రోనిక్ యాసిడ్ అనేది అట్లీస్ట్ 5 to 6 liters ఆఫ్ వాటర్ రిటైన్ చేయగలదు. సో ఎవరైతే స్కిన్ బూస్టర్స్ చేసుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా హైడ్రేట్ అయ్యి మంచి లైఫ్ స్టైల్లో ఉంటే కనుక ఎఫెక్ట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్
ఇంజెక్షన్స్ని ఇంపాక్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇంజెక్షన్స్. అది హైల్రోనిక్ యాసిడ్ ఎంత ప్యూరెస్ట్ ఫామ్ అనేది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూస్ గుడ్ కంపెనీస్ ఇంజెక్షన్స్. దానివల్ల మనకి ఎఫెక్ట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. స్కిన్ బూస్టర్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట? సో స్కిన్ బూస్టర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేది చాలా తక్కువ స్కిన్ బూస్టర్స్ది. మరి ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్స్. ఎందుకంటే మనం ఎక్కువ డీపర్ వెళ్ళాం కాబట్టి స్కిన్లోకి, వీ కెన్ డూ ఇట్. సార్, ఈ స్కిన్ బూస్టర్స్ వల్ల ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ కూడా మనము పోగొట్టుకోవచ్చు అంట. స్కిన్ బూస్టర్స్ అనేవి కొంచెం ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ కూడా ఉపయోగపడతాయి, కానీ దాని మెయిన్ ఎఫెక్ట్ అయితే మనకి గ్లో కానీ స్కిన్ లైవ్లీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఉత్త రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనం బోటాక్స్తో స్కిన్ బూస్టర్స్ చేస్తే కనుక మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ స్కిన్ బూస్టర్స్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట? సో కంపేర్ టు అదర్ ఫిల్లర్స్ లాగా కాకుండా స్కిన్ బూస్టర్స్ అనేది సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేది తక్కువ. డాక్టర్ గారు, ఈ స్కిన్ బూస్టర్స్ అనేవి ఎవరెవరు తీసుకోవచ్చు అంటారు? సో స్కిన్ బూస్టర్స్ ఎస్పెషల్గా ఎవరైతే లైఫ్లో మేజర్ ఈవెంట్ కానీ ఫంక్షన్ ఉంది, లేకపోతే మ్యారేజ్ ఉంది, ఇలాంటి వాళ్ళు కానీ, లేకపోతే మూవీ ఆర్టిస్ట్లో ఎవరికైతే ఎవరి ఫీల్డ్లో అయితే కొంచెం ఫేస్ వాల్యూ అనేది వర్క్ అవుతుందో వాళ్ళు తీసుకుంటే కనుక ఫేస్ బ్రైటర్గా, యంగర్గా అండ్ లైవ్లీగా ఉంటుంది. అండ్ ఎవరైతే ఫంక్షన్స్ ఉన్నాయి ఒక 1 monthలో కానీ 1.5 monthలో కానీ, అలాంటి వాళ్ళలో కూడా స్కిన్ బూస్టర్స్ అనేవి చాలా బాగా వర్క్ చేస్తాయి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.